పవన్ సారు డిప్యూటీ సీఎం అయినాక తీరం పట్టకుండా తిరుగుతుండు పాపం. ఎప్పుడు తింటుండో ఎప్పుడు నిద్రపోతుండో కానీ నిత్యం ఆఫీసర్లతోటి రివ్యూలు, పబ్లిక్ను కలుసుడు, నియోజకవర్గంలో తిరుగుడు గిదే అవుతుందో వల్ల. అమ్మవారి దీక్షలున్నా కూడా పాలనను పరుగులు పెట్టించుడే ఆప్తలేడు. గట్ల పిఠాపురం దగ్గరున్న ఉప్పాడ దిక్కు పోతుంటే జనసేన జెండా పట్టుకొని సంటి పిల్లగాడు కనిపించిండు. ఇక పవన్ సార్ ఏం చేసిండో చూడుర్రి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ పవర్లోకి వచ్చిన కాడ నుంచి ట్రెండ్ ఫాలో అవుడు కాదు, ట్రెండ్ సెడి చేస్తున్నట్టే అనిపిస్తున్నది. పవర్ స్టార్కు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారని ఆయన ఫ్యాన్స్ మస్తుగా చెప్పుకుంటారు కదా. చిన్న పెద్ద తేడా లేకుండా అంగన్వాడీ నుంచి పండు ముసలోళ్ళ దాకా సార్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఇక వాళ్ళందరి అభిమానమే సార్ని ఇట్లా డిప్యూటీ సీఎంని చేసింది ఇలా. అందుకే సార్ అది మరుస్తలేనట్టున్నాడు. ఇవాళ పని మీద పిఠాపురం దగ్గరున్న ఉప్పాడకు పోతుంటే తొవ్వల ఈ పిల్లగాడు ఇంటి ముంగట జనసేన జెండా పట్టుకుని కనిపించే వరకు పవన్ సారు ఎంబడే కారు ఆపిండు. ఆ బుడ్డోని దగ్గరికి తీసుకున్నాడు. ఇక ఇది కలనా నిజమా? పవన్ అన్న బండి ఆపిండు రో అనుకుంటా చుట్టుముట్టున్న వాళ్ళందరికీ బాగానే జామ అయ్యారు. మొదలు బుడ్డోన్ దగ్గర పవన్ సార్ వచ్చుడు చూసి సెక్యూరిటీ వాళ్ళు భయపడ్డారు. ఇగో ఈయన అయితే కాళ్ళ మీద పడుతుంటే అడ్డమే పడ్డారు. కానీ పవన్ సార్ మనోళ్ళు ఇడిచేరు అనగానే ఇడిచిపెట్టారు. ఇక పవన్ సార్ ఉండి ఏం చదువుతున్నావురా సైంటి, ఏం పేర్రా సైంటి అని అన్ని అరుచుకొని మంచిగా చదవాలా బేటా అని దీవెనార్తి పెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఈ బుడ్డోని ఇంటి వాళ్ళంతా పవన్ సార్ అంటే పడి చచ్చిపోయేంత ఫ్యాన్స్ అట. ఎప్పటి సందో పవన్ని దగ్గరికి వెళ్ళి చూడాలని పిల్లగానికి మస్తు ఆశ ఉండేనట. చూస్తే చాలనుకుంటే సార్ ఏకదం దగ్గరికే తీసుకునే వరకు ఇక పోరడు పొట్టు పొట్టు ఖుషి అవుతున్నాడట. వాళ్ళ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టే వరకలా సార్ కాన్వాయ్ లెక్కనే వీడియో కూడా మస్తు స్పీడ్లో తిరుగుతున్నది.